ఈవీఎం ప్రతిసారి కూడా ఈవీఎంలు అంటే ఓటమి పాలైనప్పుడు ఈవీఎం, గెలిచినప్పుడు మా సత్తా, ఇది నేను చాలాసార్లు ప్రస్తావించాను. మీరు చూడండి, ఏ రాజకీయ పార్టీ అయినా అదే చేసిందా లేదా అన్నటువంటిది. ఇప్పుడు సేమ్. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఈవీఎం అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎం ఉంటుంది. ఒకప్పుడు అద్వానీ ఈవీఎం అంటే ఆ తర్వాతన కాంగ్రెస్ పార్టీ ఈవీఎం అంటుంది. ఫెయిల్ అయినప్పుడు ఒక కారణం కావాలి, సాక్ కావాలి, అట్లాంటిది అనమాట. అందుకని నరేంద్ర మోడీ దాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఐఎన్డీఏ కూటమి ప్రగతికి, ఆధునికతకు, టెక్నాలజీకి బద్ధ వ్యతిరేకి అని మోడీ ఆరోపించారు. విపక్షాలని గత శతాబ్దపు భావజాలంతో కొట్టుమిట్టాడుతున్నాయని, శరవేగంగా అగాధపు లోతుల్లోకి దిగజారుతున్నాయని దుయ్యబట్టారు. ఈవీఎంలపై చేసే నిరాధార విమర్శలకు ఏం సమాధానం ఇస్తాయని ఎన్నికల్లో పోటీ మెరుగైన ప్రదర్శనను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈవీఎంల మీద, ఎన్నికల సంఘం మీద అనుమానాలు రేకెత్తించేందుకు ఎన్నికల ప్రక్రియ పొడవునా విపక్షాలు శక్తి వంచన లేకుండా కృషి చేసినాయి. సుప్రీంకోర్టులో కేసుల ద్వారా ఈసీ పనితీరును అడ్డుకో చూసినాయి. వాటి తీరు చూసి ఫలితాలు వచ్చాక ఏకంగా ఈవీఎం శవయాత్ర చేస్తాయేమో అనుకున్నా. తీరా ఫలితాలు చూశాక విపక్షాల నోళ్లన్నీ మూతపడ్డాయి. ఈవీఎంలు ఇంకా బతికే ఉన్నాయా, చనిపోయాయని ఫలితాలు వస్తున్న క్రమంలో ఒకరిని నేను అడిగాను అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దేశాన్ని అంతర్జాతీయంగా కూడా అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించినందుకు విపక్షాలని జాతి ఎన్నడూ క్షమించబోదు అని తేల్చి చెప్పారు.